హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మై ఛానల్ నేమ్ ఈస్ ఆద్యశ్రీ. ఇవాళ మనం రెండు విషయాల గురించి చర్చించుకుందాం. ఒకటి, సాయంత్రం దీపం స్నానం చేసి వెలిగించాలా అనేది ఒకటి. ఇంకొకటి, పాపభారం కుంభమేళా గురించి ఒక చిన్న కథ. సాయంత్రం దీపం స్నానం చేసి వెలిగించాలా అని చాలామంది స్త్రీలకు అనుమానం. గృహిణికి ఉదయం పూట స్నానం మాత్రమే ధర్మం చెబుతోంది. సూర్యాస్తమయానికి 48 నిమిషాల కంటే ప్రారంభ సమయంలో, అంటే పూర్తిగా చీకటి పడదు, ఇంకా వెలుతురుగానే ఉంటుంది. ఆ సమయంలో కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని, మొహం కడుక్కొని, మళ్ళీ బొట్టు పెట్టుకొని, ఉదయం నుంచి ధరించిన వస్త్రములు విడిచి ఉతికిన వస్త్రములు ధరించి దేవతా గృహంలోకి వెళ్ళి తైలంతో దీపారాధన చేయాలి. ఆ పిమ్మట శ్లోకములు ఏదైనా తెలిసి ఉంటే చెప్పుకోవాలి. ఇంటిల్లపాతి ఒక చోట కూర్చుని పిల్లలను కూర్చోబెట్టుకొని శ్లోకములు, పద్యములు, దండకములు చెప్పించాలి. ఇలా ఈ సమయాన్ని మనం గడిపితే అది దీపారాధన చేసినట్లు. దీపాన్ని వెలిగించడం ఒకటి, దీపాన్ని ఆరాధన చేయడము రెండు. దేవీం షోడశ వర్షీయం శశత్సుతిర యౌవనం బింబోష్టిం సుదతీం శుద్ధాం శరత్పద్మ నిభాననాం శ్వేతచెంపకవర్ణాభాం సునిలోత్పల లోచనాం జగద్ధాత్రిం చ దాత్రిం చ సర్వేభ్య సర్వో సంపదాం సంసార సాగరే ఘోరే జ్యోతిరూపం సదాదేవి. ఇది జ్యోతి కాంతులను మనం ఆరాధన చేసే సమయంలో మనం చెప్పవలసిన శ్లోకము, స్తోత్రము. కాబట్టి సాయంత్రం వేళలా వెలిగించేటువంటి దీపారాధనకు పూర్వం మళ్ళీ స్నానం చేసే అవసరం లేదు. దీపారాధన వినియోగించే వివిధ వత్తులు, వాటి ఫలితాలు. పత్తి వత్తుల దీపారాధన దైవభక్తి వృద్ధి అగును. పితృదేవతా దోషాలు ఉంటే తొలగుతాయి. అరటినార వత్తుల దీపారాధన కుటుంబం శాంతి, మంచి సంతానం, కులదైవం అనుగ్రహం కలుగుతుంది. తామర తూడు వత్తుల దీపారాధన, దీనితో దీపారాధన చేస్తే రుణ బాధలు తొలగి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, సిరి సంపదలు కలిగి శ్రేయస్సు కలుగుతుంది. జిల్లేడు వత్తుల దీపారాధన విఘ్నేశ్వరుని అనుగ్రహం లభించి దుష్టశక్తుల పీడ నివారణమవుతుంది, సిరి సంపదలతో తులదూగుతారు. పసుపు నీటితో తడిపిన క్రొత్త బట్ట వత్తుల దీపారాధన, దీనితో దీపారాధన చేస్తే అమ్మ కటాక్షం, జఠర ఉదర సంబంధ వ్యాధుల నివారణ అనేది కలుగుతుంది. కామెర్లు త్వరగా తగ్గుముఖం పడుతుంది. ఇక కుంకుమ నీటితో తడిపిన క్రొత్త బట్ట వత్తుల దీపారాధన, ఇలా దీపారాధన చేస్తే దైవానుగ్రహం కలిగి వివాహ ఆలస్య సమస్యలు, వైవాహిక సమస్యలు, సంతానం లేమి సమస్యలు, ప్రయోగించబడిన యాంత్రిక శక్తులు తొలగిపోతాయి, మంచి సంతానం కలుగుతుంది. పన్నీరు అద్దిన వత్తులను నేతితో దీపారాధన, ఇలా దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం, సిరి సంపదలు, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. పాపభారం మహాకుంభమేళాలో త్రివేణి సంగమ స్నానమాచరిస్తున్న కోట్లాది మందిని చూసిన ఒక ఋషి పింగవుడు ఒక సందేహం వచ్చి వెంటనే గంగాదేవిని ప్రార్థించి ఇలా అడిగాడట. అమ్మ గంగా భవాని, ఎందరో ఎన్నెన్నో పాపాలు చేసి నదిలో మునక వేసి వారి వారి పాపాలన్నీ నీలో కలిపేస్తున్నారు. మరి ఇంత ఎక్కువ పాపభారాన్ని ఎలా మోస్తున్నావు తల్లి అని. అందుకా తల్లి, నాయనా నేనెట్లా ఆ పాపభారం మోస్తున్నాను, అవన్నీ ఎప్పటికప్పుడు తీసుకెళ్ళి సముద్రంలో కలిపేస్తున్నాను అని బదులిచ్చిందట. ఆ మాట విన్న ఋషి, అయ్యో అన్ని పుణ్యనదులు ఇంతే కదా, పాపాలన్నీ నదులు సముద్రంలోనే కలిపేస్తున్నాయి కదా, పాపం సముద్రుడు ఈ పాపభారాన్ని ఎలా భరిస్తున్నాడో అనుకుని సముద్రుణ్ణే అడిగాడట, ఎలా మోస్తున్నావు నువ్వు ఈ పాపభారాన్ని అని. దానికి ఆ సముద్రుడు, నేనెక్కడ మోస్తున్నాను, ఆ పాపాలను వెనువెంటనే ఆవిరిగా మార్చి పైకి మేఘాలయంలోకి పంపిస్తున్నాను కదా అని బదులు ఇచ్చాడట. అరే, ఎంతో తేలికగా కదిలిపోయే మేఘమాలికలారా, మీరు ఎలా భరిస్తున్నారు ఈ పాపభారాన్ని
అని అడుగగా అవి పకపకా నవ్వి, మేమిక్కడ భరిస్తున్నాం, ఆ పాపాలన్నీ ఎప్పటికప్పుడు వర్ష రూపేణా మీ మీదే కురిపిస్తున్నాం కదా అని బదులిచ్చాయట. ఓహో, ఆ పాపాలన్నీ మన మీద పడి తిరిగి మనమే అనుభవిస్తున్నాము అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ కూడా కర్మ ఫలితాలను వదిలించుకోలేమని ఆ ఋషి గ్రహించాడు. అప్పుడు ఆ ఋషికి పరమశివుడు పార్వతీదేవికి ఉపదేశించిన శ్లోకం గుర్తొచ్చింది. ఇదం తీర్థం భ్రమంతే తామసాః జనాః ఆత్మతీర్థం న జానంతే కథం మోక్షః శృణప్రియే. అంటే ఈ తీర్థంలో స్నానమాచరించిన పాపాలు నశించును, ఆ తీర్థంలో స్నానమాచరించిన పుణ్యం కలుగును, ఇంకో నదిలో స్నానమాచరించిన మోక్షం సిద్ధించును అని తీర్థ స్నానములకై పరుగులెత్తడు మానవులు భ్రమకు లోబడినవారు.